Hey guys, welcome back to my channel Sandhya Rekha Vlogs. ఈరోజు మా చిన్నోడు బర్త్డే. పెద్దగా సెలబ్రేషన్స్ ఏం లేవు, ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి అండ్ వాడి స్కూల్ కూడా ఉంది అండ్ ఈవినింగ్ ట్యూషన్ కూడా ఉంది. సో ఎక్కడికి ఏం ప్లాన్ చేయలేదు. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ కూడా వచ్చాక అందరం కలిసి చిన్న కేక్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచిగా ఏదైనా బయటికి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఇంకా ఇప్పుడైతే ఏం సెలబ్రేట్ చేయట్లేదు. ఇప్పుడు ఆ సెలబ్రేషన్స్లో పడిపోయి వీడు మళ్ళీ ప్రిపేర్ అవ్వడం తగ్గుతుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా స్కూల్ ట్యూషన్ అన్ని నార్మలే అనమాట. సరే ఇంకా సెలబ్రేషన్స్ లేవు కదా, సో ఓన్లీ గిఫ్ట్ ఏదైనా కొనేసి ఇచ్చేద్దాం. యాక్చువల్లీ వాడు ఎప్పటి నుంచో షూస్ అడుగుతున్నాడు, సో షూస్ కొందామని చెప్పి ఆల్రెడీ షూస్ కూడా కొనేసి రెడీగా ఉంచాం. ఇంకా ఆ షూస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేసేస్తాం గిఫ్ట్. కొంచెం హ్యాపీగా ఉంటాడు కదా గిఫ్ట్ వచ్చిందని. సో అండ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే అవుటింగ్ వెళ్దామని చెప్పి ఇంకా అప్పుడు ప్లాన్ చేసామన్నమాట. సంథింగ్ స్పెషల్ అయితే ఏమి ఉండదు గైస్, బట్ ఏదన్నా పిల్లలు పుట్టినరోజు అంటే అదొక స్పెషల్ డే కదా మనకి. పిల్లలు అంత పెద్దోళ్ళు అయిపోతున్నారంటే కొంచెం హ్యాపీనెస్, అట్లాగే కొంచెం హెవీ హార్ట్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతూ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు కానీ అంతా మారిపోతూ ఉంటారు కదా. అండ్ నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను మా వాడిది. అవన్నీ తలుచుకొని మార్నింగ్ నుంచి బాగా కొంచెం ఎమోషనల్గా ఉంది నాకు ఎందుకో. చిన్నప్పుడు క్యూట్నెస్ ఇవన్నీ పెద్దయ్యాక దట్టు మగపిల్లలు అయితే వాళ్ళలో బాగా చేంజ్ అయితే వస్తుంది. అదైతే నేను బాగా గమనించాను అనమాట. ఇంకా ఎదుగుతున్న కొద్దీ వాళ్ళు మనకి కొంచెం దూరంగానే మెయింటైన్ చేస్తారు, ఎక్కువ మాట్లాడరు. అవన్నీ కొంచెం మిస్ అవుతాం అనమాట. చిన్నప్పుడు క్యూట్నెస్, ఆ సరదా క్రేజీనెస్ అంత అవన్నీ కూడా కొంచెం మిస్ అవుతాం మనమైతే. బట్ స్టిల్ వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి నచ్చినవి చేస్తూ వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి మనం 100% వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. స్మాల్ సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఇవే గైస్ మేము తీసుకున్న షూస్. వాడు కొంచెం డిఫరెంట్వి ఏవో సేవ్ చేసుకున్నాడు కానీ కొంచెం రిలేటెడ్ అయితే దొరికినాయి. ఇవైతే తీసుకున్నాం బర్త్డే గిఫ్ట్కి. సో ఇక్కడ నేను బొట్టు అయితే పెడుతున్నాను. ఆల్రెడీ మార్నింగ్ పూజ అయితే చేస్తాను, ఇంకా స్కూల్కి కూడా టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా బ్లెస్సింగ్ ఇచ్చేసి ఇంకా వాడికి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేద్దామని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది. వాడికి కొంచెం కూడా స్పేస్ లేదు, ఎందుకంటే ఇంకా ఎగ్జామ్స్ కదా. సో స్కూల్ కూడా పెట్టేశారు. ఎగ్జామ్ అవగానే ఆఫ్టర్నూన్ మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, ట్యూషన్కి వెళ్ళడం, ఇంకా ఇదే వర్క్ అయిపోతుంది 1 month నుంచి. ఇంకా ఎగ్జామ్స్ అయిన తర్వాత కొంచెం రిఫ్రెష్ చేయాలి వీడిని. వాళ్ళ డాడీ, నేను, వాళ్ళ అన్నయ్య అందరం స్వీట్ అది తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాం. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత కేక్ కటింగ్ ప్లాన్ చేశాం కదా, సో ఈవినింగ్ కేక్ కటింగ్ చేద్దామని చెప్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్నాం కదండి, ఇప్పుడు గిఫ్ట్ అయితే ఇచ్చేసాం. వాడికి ఎక్స్ప్రెస్ చేయడు, జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే. వాడు ఏం ఫీల్ అయినా కూడా జస్ట్ స్మైల్ ఇస్తాడు. ఇద్దరు పిల్లలు కూడా ఇంట్రోవర్ట్స్ అండి, వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఎక్స్ప్రెస్ చేయరు, జస్ట్ స్మైల్ ఇచ్చి ఊరుకుంటారు. మగపిల్లలు అంతేనేమో, బట్ పేరెంట్స్గా మనం అయితే కొంచెం ఎగ్జైట్మెంట్ చూడాలి అనుకుంటాం కదా. సో నాకు అదే సేమ్ ఫీలింగ్. ఇక్కడ షూస్ అయితే వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయాడు. వాళ్ళ అన్నయ్యకి చాక్లెట్స్ తీసుకొచ్చాడు. సో ఆ చాక్లెట్స్ కూడా వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను యోగాకి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కేక్ తీసుకుందాం అని ఇవన్నీ ప్లాన్ చేశాను. అండ్ యోగాకి కూడా వెళ్ళాను. వెళ్ళిన ఒక 10 minutesకి నాకు ఎందుకో యాంగ్జైటీలా అనిపించి చాలా సడన్గా సిక్ అయిపోయాను అనమాట. అస్సలు బాగాలేదు ఆ రోజు ఈవినింగ్. ఇంకా నేనైతే సగంలోనే యోగాలోంచి వచ్చేసి ఇంకా కేక్ కూడా తీసుకోలేదు. మా పెద్దోడు వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు. అండ్ నేను ఇంటికి వచ్చి ఇంకా ఫుల్ నిద్రపోయాను. ఇంకా అసలు ఏమైందో కూడా తెలీదు, యాంగ్జైటీ ఫీల్ అయిపోయాను బాగా. నేను కేక్ కటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయలేదండి. మా పెద్దోడు వెళ్ళి కేక్ తీసుకొచ్చాడు. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత కేక్ కోయించారు. జస్ట్ ఆ ఫ్యూ మినిట్స్ నన్ను లేపి ఆ కేక్ కటింగ్ వరకు కూర్చోబెట్టారు. సో చిన్న బిట్ అయితే తీసుకున్నాను నేను. నాకైతే ఇంకా అస్సలు బాగాలేదు ఆ రోజు. మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు కదా అని చెప్పి కాసేపు వచ్చి కూర్చొని ఇంకా మళ్ళీ నేను వెళ్ళి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్నాను వెళ్ళి. అండ్ ఇలా అయితే అయిందండి పాపం. లాస్ట్ మినిట్లో ఇలా అయింది. ఎగ్జామ్స్ అయిన తర్వాత మంచిగా బయటికి తీసుకెళ్తామని చెప్పాం. సో వాడు కూడా హ్యాపీ అనమాట. అండ్ సో ఇదండి, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.